ప్రేమగల మా కవి తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన దేవ, జరిగిన ఆరాధన తట్లో మీరు ఎంతగానో సహాయం దయచేశారు. ప్రభావిత తండ్రి, దీనిని అల్పుని నాయన, బలహీను నాయన దేవా, మీరు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాయన మీ ప్రేమలకు ప్రభువా కొన్ని మాటలు తెలియచేస్తుండగా మీరే మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి. సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి ప్రభువా. పరిశుద్ధాత్మ సహాయం తోడుగా ఉంచి ప్రభు దేవా, మీ ఉన్నతమైన వాక్కులు నాయన మీరు వినిపింపచేయమని వేడుకొచ్చిన దేవా మీకు స్తోత్రాలు. దేవాదిగ తండ్రి, బిడ్డలు కూడా నాయన మీ పాదాల చింత నాయన అలసిన దేహాలతో కూర్చుని ఉన్నారు. దేవా, మీ బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినడానికి నాయన మీరే సహాయం దయచేయమని దేవా, ఈ దీనిని మరుగుపరిచి ప్రభువా మీ ఉన్నతమైన వాక్కులు నాయనా మీరు వినిపింపచేయమని మీరే సహాయం దయచేయమని నాయనా నా స్వరమును మరుగుపరిచి ప్రభువా నాయనా మీ స్వరమును వినిపింపచేయండి. మీ మాటలు ప్రభువా మమ్మల్ని జీవింపచేసేవి, మీ మాటలు మమ్మల్ని బ్రతికింపచేసేవి అయ్యా, మీ మాటలు మమ్మల్ని సిద్ధపాటు చేసేవి. దేవా, మీ ఉన్నతమైన వాక్కులు నాయన మీరు వినిపింపచేయమని సహాయం దయచేయమని నాయన మీ ప్రియకుమారుడు నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వలన దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించి ఆయన కృప చూపించి ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి నిజంగా ఆయన యొక్క కృపలో మనల్ని దేవాది దేవుడు కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రేమైన వలన భయంకరమైన పరిస్థితులు మనము ఈ భూప్రపంచం మీద చూస్తూ ఉన్నాం. నిజంగా ఆలోచన చేస్తే భయంకరమైన ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రకృతిలో జరుగుతున్నటువంటి భయంకరమైన విపత్తులు మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి మరి ప్రమాదాలు, భూకంపాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక దేశం మరొక దేశం మీద మరి యుద్ధం చేస్తూ ఉంది. భయంకరమైన పరిస్థితుల్లోనికి ఈరోజు ప్రపంచ మానవాళి వెళ్ళిపోయారు. నిజంగా శాస్త్రవేత్తలు కానివ్వండి, లేదా ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి గొప్ప నాయకులు కానివ్వండి, వారంతా ఈ ప్రపంచాల గురించి, ప్రపంచ దేశం గురించి భయంతో వారు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఏ రోజు ఏ యొక్క మాటలు వినపడతాయో, ఏ రోజు ఏ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు మరి ఎదుర్కొంటామో తెలియదని ప్రపంచాన్ని పాలిస్తున్నటువంటి అగ్రనాయకులు ఈరోజు భయపడిపోతున్నారు. గల కారణం ఆలోచన చేస్తే ప్రేమ వలన భూమి మీద భయంకరమైనటువంటి ప్రమాదాలు, భయంకరమైన విపత్తులు, భయంకరమైన భూకంపాలు మనం చూస్తూ ఉన్నాము ప్రేమ వలన. అయితే దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళి కూడా ఎలా ఉన్నారు అన్న ఆలోచనలోకి వెళ్తే వారికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఈరోజు భూమి మీద మానవాళి బ్రతుకుతూ ఉన్నారు. నిజంగా దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన మర్చిపోయారు. దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, ఆయనకు భయపడాలి, ఆయనకు విధేయత కలిగి లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆలోచన మర్చిపోయారు. నిజంగా వారికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ప్రేమిన వలన ఈరోజు మానవాళి బ్రతుకుతూ ఉన్నారు. సర్వలోక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. లేదా మనకు తీర్పు తీరుస్తాడు, ఆయన మనల్ని రాబోతూ ఉన్నాడు అన్న ఆలోచన ప్రేమిన వలన ఈరోజు మానవాళి మర్చిపోయింది. కానీ ప్రేమిన వలన దేవాది దేవుడు నోటి మాట వల్ల కలుగు చేసినటువంటి పురుగులు కానివ్వండి, చిన్న చిన్న చీమలు కానివ్వండి, ప్రేమిన వలన నిజంగా దేవునికి భయపడుతూ ఉన్నాయి. దేవుని యొక్క మాటకు విధేయత కలిగి బ్రతుకుతున్నాయి. అవి సిద్ధపాటు కలిగి ఉన్నాయి. కానీ ప్రేమిన వలన దేవుని యొక్క స్వరూపంలో చేసుకున్నటువంటి మానవుని మాత్రం ఎలా ఉన్నారు అన్న ఆలోచనలోకి వెళ్తే దేవుడు మనల్ని మరలా రెండవ నాగరిలో తీసుకువెళ్తాడన్న ఆలోచన లేదు. ప్రేమిన వలన భూమి మీద ఉన్నటువంటి మానవాళి ఎలా ఉన్నారంటే తనకిష్టమైనటువంటి బ్రతుకుతూ తమకిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ ప్రేమిన వలన నిజంగా దేవుని యొక్క నోటి మాట వల్ల కలిగినటువంటి చిన్న చిన్న జంతువులు
సిద్ధపడుతున్నాయి. దేనికి సిద్ధపడుతున్నాయి అంటే ప్రేమిన వాళ్ళరా పరిశుద్ధ గ్రంథంలో మహాజ్ఞాని రాయించినటువంటి మాటలు ఒక్కసారి చూద్దాం. చూడండి, మహాజ్ఞాని రాయించినటువంటి మాటలు ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథము ప్రేమిన వాళ్ళరా, సామెతల గ్రంథము మనము ఆలోచన చేస్తే ప్రేమిన వాళ్ళరా 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుమా. 6వ వచనం నుంచి ఒక్కసారి చూద్దాం. 6వ వచనం చూద్దాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవి కాలముందు ఆహారమును సిద్ధపరచుకును. దేవుడు ప్రేమిన వలన చీమలకి ఎవరు లేరంట. ఒకటి న్యాయాధిపతి లేడు, రెండవది విచారణకర్త లేడు, తర్వాత ఏమంట అధిపతి కూడా లేడు. న్యాయాధిపతి లేకున్నా, విచారణకర్త లేకున్నా, అధిపతి లేకున్నా ప్రేమిన వలన అవి ఆహారం కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాయి. చూడండి, సిద్ధపాటు కలిగి ఉన్నాయి. సిద్ధపాటు చేసుకుంటున్నాయి. చిన్నవి చీమలు, కంటికి కనిపించేటువంటి చీమల యొక్క సిద్ధపాటు ఆలోచన చేయండి ప్రేమిన వాళ్ళరా. న్యాయాధిపతి లేడు, అధిపతి లేడు. నిజంగా ప్రేమిన వాళ్ళరా విచారణకర్త లేకపోయినా అవి ఆహారాన్ని సిద్ధపాటు చేసుకుంటున్నాయి, సిద్ధపడిపోతూ ఉన్నాయి. కానీ ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క పిల్లలు మాత్రం, దేవుని స్వరూపాలుగా వచ్చినటువంటి దేవుని యొక్క పిల్లలు మాత్రం ప్రేమిన వాళ్ళరా సర్వలోక న్యాయాధిపతి ఉన్నాడు, విచారణకర్త ఉన్నాడు, అధిపతి ఉన్నాడు అన్న ఆలోచన మరిచి తనకు ఇష్టమైనటువంటి బ్రతుకుతూ ప్రేమిన వాళ్ళరా ఈ లోకంలో తనకిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నిజంగా ఆలోచన చేస్తే సిద్ధపాటు కలిగి ఈరోజు భూమి మీద మానవాళి లేరు ప్రేమిన వాళ్ళరా, మానవాళి లేరు. నిజంగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే రాజులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, న్యాయాధిపతులు కానివ్వండి ప్రేమిన వాళ్ళరా నిజంగా దేవునికి భయపడి దేవుని యొక్క మాటలకు భయపడి, దేవుడు చేసినటువంటి అద్భుతాలకు భయపడి నిజంగా వారు రాజులుగా ఉన్నప్పుడు వారి యొక్క సైన్యాన్ని, వారి యొక్క ప్రజలను సిద్ధపాటు చేస్తున్నారు. దేవునికి భయపడాలని సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. దేవునికి భయపడి జీవించమని వారిని సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. దేవునికి భయపడి మీరు బ్రతకాలని సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. ప్రాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళేటప్పటికి రాజు యొక్క పరిపాలనలో కానివ్వండి, న్యాయాధిపతుల యొక్క పరిపాలనలో కానివ్వండి, ప్రవక్తుల యొక్క పాలనలో కానివ్వండి, దేవుని యొక్క ప్రజలను ఏ విధంగా సిద్ధపాటు చేశారంటే అయ్యా మీరు దేవునికి భయపడాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని మాటల ప్రకారం మీరు బ్రతకాలని అక్కడున్నటువంటి ప్రజలను దేవుని కొరకు సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. దేవునికి భయపడాలని సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. ప్రేమిన వలన సొలొమోను రాజు కూడా ప్రేమిన వలన ఏ విధంగా దేవుని యొక్క ప్రజలను సిద్ధపాటు చేస్తున్నాడన్న ఆలోచనలోకి వెళ్తే, దేవుని యొక్క పిల్లలను ఏ విధంగా సిద్ధపాటు చేస్తున్నాడన్న ఆలోచనలోకి వెళ్తే ప్రేమిన వలన ఒక్కసారి ఆ మాటలు చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం ప్రేమిన వలన 8వ అధ్యాయము ప్రేమిన వలన అక్కడ జరుగుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే 8వ అధ్యాయము 61వ వచనం ఒక్కసారి చూద్దాము. 61వ వచనం కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్టును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకున్నట్టును మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వ సిద్ధముగా నుండునుగాక. ప్రేమిన వలరా నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎరిగి, దేవుని యొక్క మాటలను ఆలోచించి సొలొమోను రాజు ప్రేమిన వలరా దేవునికి విధేయత కలిగి, భయభక్తులు కలిగి బ్రతుకుతున్నటువంటి ఆయన కాలంలో ఆయన ప్రజలను ఏ విధంగా సిద్ధపాటు చేస్తున్నాడు. దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ప్రార్థించిన తర్వాత దేవుని ప్రజలతో ఏమైనా మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ఇదిగో దేవాతి దేవుడు గొప్పవాడు, దేవాతి దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు, దేవాతి దేవుడు మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన కొరకు మన
నిజంగా ప్రేమిన వలన సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని యొక్క ప్రజలను ప్రేమిన వలన ఆయన పరిపాలిస్తున్నాడు, సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు బ్రతకమని, దేవుని కొరకు బ్రతకమని. ఒక రాజును ప్రేమిన వలన, ఒక రాజు దేవునికి భయపడి దేవుని యొక్క ప్రజలను ఇదిగో పరిపాలిస్తున్నటువంటి ఒక నాయకుడు ఇదిగో ప్రజలను సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. అయ్యా, మీరు దేవుని కొరకు బ్రతకాలి, మీరు దేవుని కొరకు జీవించాలి, మీరు దేవుని యొక్క మాటకు విధేయత కలిగి బ్రతకాలని ప్రేమిన వలన నిజంగా ఒక రాజు తన ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. చూడండి, పరిపాలిస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రేమిన వలన హెజ్రా గారు కూడా చూద్దాం. చూడండి, హెజ్రా గ్రంథము 10వ అధ్యాయం, హెజ్రా గ్రంథం ప్రేమిన వలన 10వ అధ్యాయంలో కూడా అక్కడ రాయబడినటువంటి మాటలు హెజ్రా గారు ఏమని చెబుతూ ఉన్నారు ఒకసారి ఆ మాటలు కూడా చూద్దాం. చూడండి, 10వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒకసారి చదువుకుంటూ వెళ్దామా. కాబట్టి ఇప్పుడు మీరు పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకుని ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటకు సిద్ధపడి దేశ జనులు అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరే ప్రత్యేకపరుచుకుని ఇండి అని చెప్తూ ఉన్నాడండి. దేవుని యొక్క మాటలు వినటువంటి హెజ్రా కూడా దేవుని యొక్క జనాంగము, దేవుని కొరకు బ్రతకవలసినటువంటి జనాంగము పాపంలోనికి వెళ్ళిపోయినప్పుడు, అన్య స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నప్పుడు హెజ్రా వచ్చి ప్రేమిన వలన తన యొక్క ప్రజల కొరకు మాట్లాడుతున్నటువంటి మాటలను ఆలోచన చేస్తే, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపాలను ఒప్పుకోనండి. ఇదిగో దేవునికి వ్యతిరేకమైన బ్రతకారు, దేవునికి వ్యతిరేకమైన జీవించారు, ఇదిగో దేవునికి వ్యతిరేకమైన బ్రతికితే మనము బ్రతకలేము. ఇదిగో మన పితరులు అనేక మంది ఇదిగో దేవునికి వ్యతిరేకమైనప్పుడు దేవాది దేవుని యొక్క కోపం వలన ఆయన కోపం రగులుకుని అనేక మంది ఇదిగో మట్టిలోనికి వెళ్ళిపోయారు. కనుక మనం ఆ విధంగా ఉండకూడదు. ఇదిగో దేవుని యొక్క మాటల ప్రకారము ఇదిగో మనం సిద్ధపడాలి. ఇదిగో దేవునికి విధేయత కలిగి బ్రతకాలి, మన పాపములు ఒప్పుకోవాలని ప్రియమైన వలన హెజ్రా తన యొక్క పాలనలో తన యొక్క బిడ్డలకు తెలియజేసినటువంటి మాటలు, ప్రియమైన వలన తెలియజేసినటువంటి మాటలు చూసారా ఏమని మాట్లాడుతున్నాడంట. ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి, ఇదిగో మనము దేవుని కొరకు బ్రతకాలి, ఆయన చిత్తానుసారంగా బ్రతకడానికి మనం సిద్ధపడిపోవాలి. అయ్యా, ఇదిగో మన ఇష్టం కాదు, ఇక్కడ మన ఇష్టానుసారంగా మనం బ్రతకకూడదు. ఇదిగో దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం బ్రతకాలి, ఆయనకి చిత్తానుసారంగా మనం జీవించాలి, ఆయన కొరకు మనము సిద్ధపడాలి, మన బ్రతుకులు మార్చుకోవాలని, మన పాపములు విడవాలని ప్రియమైన వలన హెజ్రా తన యొక్క ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు, తన పిల్లలకు తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలు ప్రియమైన వలన తన సమాజానికి తెలియజేస్తున్నటువంటి మాటలు చూసారా. రాజులుగా బ్రతికినటువంటి వారు ప్రియమైన వలన దేవునికి విధేయత కలిగి బ్రతుకుతూ దేవుని యొక్క ప్రజలను పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఇదిగో మీరు దేవుని కొరకు బ్రతకాలని, దేవుని యొక్క మాటల ప్రకారం జీవించాలని, దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఈ లోకంలో బ్రతకాలని రాజులుగా బ్రతికి వారు తమ ప్రజలను పరిపాలిస్తూ ఉన్నారు. ఇదిగో అయ్యా, మీరు కూడా ఇదే విధంగా దేవుని యొక్క భయభక్తులు కలిగి బ్రతకాలి, సిద్ధపడి జీవించాలని ప్రేమిన వాళ్ళ సొలొమోను రాజు తన ప్రజలను సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. ఒక హెజ్రా తన ప్రజలను సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ప్రేమిన వాళ్ళ మరొక వ్యక్తిని చూద్దాం. చూడండి, నెహెమ్యా చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం ప్రేమిన వాళ్ళ 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి ఆ మాట కూడా చదువుకుంటూ వెళ్దాం. చూడండి, చివరిని వారు విధేయులకును మనసు లేని వారై నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకుని తాము నుండి వచ్చిన దాస్యపు దేశములకు తిరుగు వేయుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడును, దయావాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతమును బహుకృపయు కలిగిన వాడవై ఉండి వారిని విసర్జింపలేదు. ప్రేమిన వలన నెహెమ్యా దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా దేవుని యొక్క పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుడు ఎంత గొప్పవాడో, ప్రేమిన వలన దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడో, ఎంత దయాళుడో, ఎంత ప్రేమ గలవాడో, ఆయన ఎంత గొప్ప మనసు గలవాడో నెహెమ్యా ఆయన ప్రేమను రుచి చూచి ప్రేమిన వలన ఏమని సెలవిస్తూ ఉన్నాడంట, దేవుడిని ఏమని కొనియాడుతున్నాడంట. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవయ్యా,
నువ్వు క్షమించడానికి సిద్ధమైన దేవుడు. అయ్యా, ఈ ప్రజలు భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు. అయ్యా, ఈ ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అయ్యా, నువ్వు క్షమించగలమైన సిద్ధ మనసు గలవాడు ప్రభువా. నువ్వు గొప్పవాడు ప్రభువా, దయ చూపించేవాడు ప్రభువా, అయ్యా ప్రేమ చూపించేవాడు ప్రభువా అని నిజంగా దేవునిని కొనియాడుతూ ఉన్నాడు. ప్రేమిన వలన దేవుని కొనియాడుతున్నాడు. దేవుడు ఎటువంటి వాడంట? దేవుడు ఎటువంటి వాడైనాడంట? క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. దేవుడు ఎంత గొప్పవాడు ప్రేమిన వలన. అయితే మనం ఎందుకు సిద్ధపాటు కలిగి లేకపోతున్నాం? అయితే దేవుడి కొరకు ఎందుకు మనం సిద్ధపాటు కలిగి జీవించలేకపోతూ ఉన్నాం? దేవుడి యొక్క రాకడ కొరకు ఎందుకు సిద్ధపాటు కలిగి మనం బ్రతకలేకపోతూ ఉన్నాం? ప్రేమిన వలన ఆలోచన చేస్తే ప్రేమిన వలన నిజంగా దేవుడు ఎంతో దయ చూపిస్తూ ఉన్నాడు మన ఎడల, ఎంతో కృప చూపిస్తున్నాడు మన ఎడల. ప్రేమిన వలన ఎంతో వాత్సల్యత చూపిస్తున్నాడు మన ఎడల. ఎంత గొప్ప ప్రేమ దేవుని కలిగి ఉన్న ఒకసారి ఆలోచన చేయండి. రాజులు ప్రేమిన వలన దేవుని యొక్క మాటలకు లోబడి, ఇదిగో నిజంగా దేవుని యొక్క మాటలకు విని, దేవుని యొక్క మాటల ప్రకారం జీవిస్తూ వారు సిద్ధపాటు కలిగి వారితో ఉన్నటువంటి ప్రజలను, రాజ్యం ప్రజలను దేవుని కొరకు సిద్ధపాటు చేస్తున్నారు. దేవుని కొరకు సిద్ధపాటు చేస్తున్నారు. ఇదిగో మన దేవుడు చాలా గొప్పవాడని, ఇదిగో క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడని చెబుతూ ఉన్నారు. ప్రేమిన వలన చెబుతూ ఉన్నారు. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో కీర్తన భాగంలో దావీదు గారు ఏమంటున్నారు ఆయన కూడా చూద్దాం. చూడండి, దావీదు గారి ప్రేమిన వలన 5వ అధ్యాయం 5వ అధ్యాయము 3వ వచనంలో ఒక్కసారి మాట చూద్దామా? 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అంటున్నాడండి దావీదు. దావీదు గారి యొక్క జీవితం ఆలోచించారా? దావీదు గారి యొక్క జీవితంలో ప్రేమిన వలన ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో ఒక మహారాజుగా బ్రతుకుతున్నా గానీ, ఒక గొప్పవాడుగా బ్రతుకుతున్నా గానీ, ఆ మహాపట్టణంలో బ్రతుకుతున్నా గానీ, ఆ యొక్క ఉన్నతమైన స్థానంలో ఉంటున్నా గానీ ప్రేమిన వలన ఆయన ఏ విధంగా సిద్ధపడుతున్నాడన్న ఆలోచనలోకి వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో ఆయన జీవితంలో ప్రేమిన వలన ఆయన ఏ విధంగా సిద్ధపడుతున్నాడంట? ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకుని అంటున్నాడు. చూడండి, ఆయన ఏ విధంగా ఉంటున్నాడంట, ఏ విధంగా సిద్ధపడుతున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ఉదయమునే ఆయన ప్రార్థన సిద్ధపడిపోతున్నాడు. ప్రార్థనతో సిద్ధపడుతూ ఉన్నాడంట ఆయన. దావీదు గారి యొక్క జీవితం ఆలోచించండి. దావీదు గారు కూడా ప్రేమలో ఒక మహారాజుగా ఉండి, ఇదిగో దేవుడి కొరకు ఆయన పాదాల చెంతకు వెళ్ళి ప్రార్థనతో సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రార్థనతో అనగా దేవునితో మాట్లాడుతూ ఆయన జీవితాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఉదయ కాలమునే చూసారా, రాజులుగా బ్రతికిన వారి యొక్క జీవితాలు ఆలోచన చేస్తే దేవుని యొక్క మాటలు విని, దేవుని యొక్క మాటల ప్రకారం ప్రేమిన వలన ఒక సొలొమోను సిద్ధపడిపోయాడు. ప్రేమిన వలన ఒక హెజ్కేలు సిద్ధపడిపోయాడు. ప్రేమిన వలన ఒక నెహెమ్యా సిద్ధపడిపోయాడు. ఇదిగో దావీదు రాజు గారు కూడా ఉదయమునే తన కంఠ స్వరాన్ని ఎత్తి ఇదిగో ప్రార్థనతో ఆయన సిద్ధపడిపోతున్నాడు. అనగా దేవునితో మాట్లాడుతూ ఆయన జీవితాన్ని ప్రేమిన వలన సిద్ధపాటు చేసుకుంటున్నాడు. రాజులు ప్రేమిన వలన రాజులు సిద్ధపడిపోతూ ఉన్నారు. దేవుని యొక్క మాటల ప్రకారం జీవించడానికి సిద్ధపడిపోతున్నారు. చూసారా, సిద్ధపడిపోతున్నారండి. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే నిజంగా ఎన్నో గొప్ప మాటలు. 31వ కీర్తన కూడా చూడండి. 31వ కీర్తన ప్రియమైన వాళ్ళ 31వ కీర్తన చూడండి. 31వ కీర్తన ప్రియమైన వాళ్ళ 19వ వచన భాగం ఒక్కసారి చూద్దామా? 19వ వచన భాగం, నీ యందు భయభక్తులు కల వారి నిమిత్తము నీవు దాచి ఉన్న మేలు ఎంత గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది. ఆయన సిద్ధపరిచినటువంటి మేలు ఎంత గొప్పది. ప్రేమిన వలన దేని కొరకు ఆయన సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. దేని కొరకు ఇంత గొప్ప మేలును మనకు సిద్ధపాటు చేశాడు. ఏమిటా మేలు సిద్ధపాటు చేశాడు? ప్రేమిన వలన మన కొరకు ఏంటి, దేనిని సిద్ధపాటు చేశాడు? అంత గొప్ప మేలు ఏంటి? సిద్ధపాటు చేసింది ఏంటి దేవుడు? ప్రేమిన వలన ఆలోచన చేస్తే నిజంగా ప్రేమిన వలన దేవుడు సిద్ధపాటు చేసిన మంచి మేలు,
దేవుడు సిద్ధపాటు చేసిన గొప్ప మేలు ఏమిటి అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రేమిన వలన అది గొప్ప పరలోకం. ప్రేమిన వలన గొప్ప పరలోకం. ఆ పరలోకాన్ని మన కొరకు సిద్ధపాటు చేశాడు. ఆ పరలోకం కొరకు ప్రేమిన వలన నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ నిజంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా పరదేశంలో ఉండి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పరదేశంలో ఉండి, తెలుసా, పరదేశంలో ఉండి ఇంకా భక్తులు ప్రేమిన పరలోకం పొందుకోవడానికి, ఆ గొప్ప మేలైన దానిని పొందుకోవడానికి, ఆ ఉన్నతమైన దానిని పొందుకోవడానికి ప్రేమిన వలన ఇంకా పరదేశంలో ఉండి వారు ఎదురు చూస్తూ ఉన్నారు పరలోకం వెళ్ళటానికి. గొప్ప మేలైనది ప్రేమిన వలన, గొప్ప మేలైన దాని కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారండి. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే మరొక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం ప్రేమిన వలన యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. ఆయన ఏమని చెప్తున్నాడు ఒకసారి చూడండి. ఆయన దేవుడు ఏమని సెలవిస్తున్నాడో ఒక్కసారి ప్రేమిన వలన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒక్కసారి ఆ మాటలు చూద్దాం. చూడండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 38వ అధ్యాయం 7వ వచన భాగాన్ని ఒక్కసారి చదువుతామా? నీవు సిద్ధముగా ఉండము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారి నీవు కావలే ఉండవలేము. దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే నీవు సిద్ధముగా ఉండము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధము చేయము. సిద్ధపరచమంటున్నాడండి. ప్రేమిన వలన దేవుడు వ్రాయించినటువంటి మాటల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తే, దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితాలను ఆలోచన చేస్తే, రాజులు కానివ్వండి, న్యాయాధిపతులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, ఎవరి యొక్క బ్రతుకులు చూసినా వారు సిద్ధపడ్డారు. అంతేకాదు వారితో కూడా ఉన్న వారిని సిద్ధపాటు చేశారు. దేవుని కొరకు అన్న ఆలోచనలోకి వెళ్తే పరలోకం కొరకు ప్రేమిన వలన మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో రెండవ రాకడలో రాబోతూ ఉన్నారని, నిజంగా రాకడలో ఎత్తబడాలని సిద్ధపాటు కలిగి ప్రేమిన వలన వారు బ్రతికారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రేమిన వలన దేవుడు మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని చూస్తే ప్రేమిన వలన భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. భయంకరమైన ప్రమాదాలు, భయంకరమైన విపత్తులు కలుగుతున్నాయి. అయితే దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు రాజులు సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారితో ఉన్న వారిని సిద్ధపాటు చేయడానికి దేవుడు ఎంత గొప్పవాడో వారు చెబుతూ ఉన్నారు. వారి సమూహాన్ని సిద్ధపాటు చేసుకుంటున్నారు. ప్రేమిన వలన ఆయన రాకడ కొరకే వారిని సిద్ధపాటు చేసుకుంటున్నారు. ప్రేమిన వలన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఎన్నో గొప్ప మేలులు చేశారు. ఎన్నో గొప్ప ఉన్నతమైనటువంటి గొప్ప కార్యాలు ఆయన చేసి పరలోకం గురించి సిద్ధపడాలని ప్రేమిన వలన ఒక బాప్తిసం ఇచ్చి యోహాను కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువు వారు కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించినటువంటి శిష్యులు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, అయా సంఘాన్ని సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. అయితే రెండవ రాకడలో ఏం జరుగుతుంది? ఏమి ఆలోచన ప్రకటన గ్రంథం ఒక్కసారి మాట చూద్దాం. 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. 19వ అధ్యాయం 7వ వచన భాగం ఒక్కసారి చూడండి. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిని యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహము ఉత్సవ సమయమున వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషించి ఉత్సాహించి ఆయన మహిమపరచవలని చెప్పగా వింటిని అంటున్నాడండి. పద్మాసు దీపంలో పరవాసి అయినటువంటి యోహాను ప్రేమిన వలన ఇదిగో రెండవ రాకడ గురించి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారు భార్యటువంటి సంఘం గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇదిగో తన భార్య సిద్ధపాటు కలిగి ఉన్నదని చెప్తూ ఉన్నాడు. ప్రేమిన వలన పరిశుద్ధ గ్రంథంలో రాజుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే దేవుని యొక్క మాటల ప్రకారం వారు జీవిస్తూ, దేవుని యొక్క మాటల ప్రకారం వారు బ్రతుకుతూ, ఇప్పుడు వారు సిద్ధము కలిగి బ్రతికారు. వారితో ఉన్నటువంటి జన సమూహాన్ని సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. ప్రేమిన వలన నిజంగా చూడండి పరిశుద్ధ గ్రంథంలో. అయితే దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి మనం, దేవుని పిల్లలుగా
ఆయన బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము, దేవుని కుటుంబాలుగా జీవిస్తున్నటువంటి మనము ఆయన రాకడ కొరకు ఏ విధంగా మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం. ప్రేమ వలన దేవుడు సెలవుస్తున్నటువంటి మాటలు, ఇంకా అనేకమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు జ్ఞానించాడు. ఎంతమంది 10 మంది కన్యకులు వెళ్ళారు సిద్ధపాటు కలిగా వెళ్ళారంటే 10 మందిని ఎంతమంది వెళ్ళారు సిద్ధపాటు కలిగి? 5 వెళ్ళారు. ప్రేమ వలన 5 వెళ్ళారు. 5 వెళ్ళిన పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు 5 వెళ్ళిపోయారు సిద్ధపడ్డారు కనుక మిగిలిన 5 మిగిలిపోయి రోదన చేస్తూ ఉన్నారు. తలుపు వేసిన తర్వాత రోదన చేస్తూ ఉన్నారు. అనగా విడిచిపెట్టబడ్డారు వాళ్ళు. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి బ్రతుకుదాం. మనం సిద్ధపాటు కలిగి జీవిద్దాం. రాజు యొక్క జీవితాల్లో సొలొమోను సిద్ధపడిపోయాడు. నిజంగా పాత గ్రంథంలో బ్రతికినటువంటి భక్తులు అందరూ దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడిపోయారండి. నిజంగా దేవుని యొక్క ప్రేమని బ్రతుకుతున్నటువంటి మనం, దేవుని యొక్క సజీవమైన రెక్కల చాటున జీవిస్తున్నటువంటి మనం, ఆయన కుటుంబాలు ఆయన పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం. ఆయన రాకడ కొరకు మరొకసారి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, ఒకవేళ సిద్ధపాటు కలిగి లేకపోతే ఇదిగో ఇది నేడే రక్షణ దినం. ఇంకా రక్షణలోనికి రాకుండా బ్రతుకుతున్నాము, ఇంకా బాప్తిస్మలోనికి రాకుండా బ్రతుకుతున్నామేమో. ఇదిగో విడవబడిన వారు ఏ విధంగా అయితే కేకలు వేస్తూ ఉన్నారు, అదే విధంగా భయంకర నుండి పాతాళంలోకి వెళ్ళిపోయి నిజంగా విడవబడిన వారు కేకలు వేయాలి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఇది. నేడే రక్షణ దినం. సిద్ధపాటు కలిగి మనం బ్రతుకుతాం. సిద్ధపాటు కలిగినటువంటి సంఘముగా ఇదిగో సంఘాన్ని మనం బ్రతుకుతాం. సిద్ధపాటు కలిగిన కుటుంబాలుగా మనం జీవితం. ఈ లోకం చాలా చిన్నది ప్రేమ వల్ల, ఈ జీవితం చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే ఇదిగో నీటి ఆవిరితో మన జీవితాన్ని పోల్చాడు. ఒక నీటి కొడుకుతో మన జీవితాన్ని పోల్చాడు. నిజంగా ప్రేమ ఒక గడ్డి పువ్వుతో మన జీవితాన్ని పోల్చాడు. ఎప్పుడు రాలిపోతుందో తెలియదు జీవితం, ఎప్పుడు ఆగిపోతుందో ఆ జీవితం తెలియదు. అయితే దేవుడు చెప్పినటువంటి మాటలు మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. ఆయన రాకడ కొరకు మన జీవితం. కాబట్టి ప్రేమ వల్ల ఒకవేళ ఇంకా సిద్ధపాటు కలిగి బ్రతకకపోతే, సిద్ధపాటు కలగకుండా జీవిస్తే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తెలుసుకుని జీవితాన్ని మార్చుకుని సిద్ధపాటు కలిగిన వారిని బ్రతకాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్.